నేను ఒక దినాన్ని యూనివర్సిటీ ల్యాబొరేటరీలో కూర్చున్నప్పుడు ఒక యవనస్తుడు వచ్చినాడు. అది పరీక్షల సీజన్, పరీక్షలు స్టార్ట్ కాబోతున్నాయి, దాని డ్యూస్ ఉన్నాయి, నాకు కొద్దిగా డబ్బులు కావాలా అన్నాడు. ఎంత కావాలంటే 5,000 కావాలన్నాడు. విచిత్రం ఏంటంటే నా దగ్గర డబ్బులు లేవు. ఏం చేయాలో లేవని చెప్పాలా? కామన్ లాజిక్ ఏం చెప్తుంది? లేవని చెప్పు. నా దగ్గర లేవు. బట్ వాట్ డస్ డివైన్ లాజిక్ సేస్? యూ నీడ్ టు హెల్ప్. నేను లేనప్పుడు ఎలాగ సాయం చేయాలా? ఉంటేనే నేను సాయం చేస్తా. అసలు నీకు సాయం చేసే మనసు ఉందా అని. నీకు డబ్బులు ఉన్నాయని దేవుడు చూడ్డు, మనసుందా లేదా దేవుడు చూస్తాడు. నేను చెప్పాను బ్రదర్ రేపు రండి అని. సరే, ఆయన నమ్మి వెళ్ళిపోయాడు. నాకు మాత్రం చెప్పినప్పుడు నుండి భయం వేస్తుంది. ఎట్లా రేపటికే ఎలాగ సర్దాలి 5,000 రూపాయలు? ఎవరిని అడగాలి? ఎవరిని అడగబుద్ధి కాదు. అడిగితే ఎవరో ఒకళ్ళు ఇచ్చేవాళ్ళు ఉన్నారు, అడగకూడదు. కానీ ఉదయం వెళ్ళి ఆ ల్యాబ్ తెచ్చుకొని కూర్చున్నా. సాధారణ చెప్తున్నాడు నాతో మెల్లగా. అప్పుడు మొబైల్ ఫోన్స్ కూడా లేవు. 5,000 రూపాయలు ఇప్పుడు దాకా నీ దగ్గర లేవు కదా, అబ్బాయి ఇచ్చి అడిగితే నీ పరువు పోద్ది, ఇంత దాకా నువ్వు బలో అని బోధ చేసిందంతా ఏమైపోద్ది, అసలు నీకే విశ్వాసం లేదు. తప్పించుకునే మార్గం ఏంటి? ఏముంది, ల్యాబ్కు బోల్టేసి లైబ్రరీకో క్యాంటీన్కి వెళ్ళిపోతే మొబైల్ ఫోన్ కూడా లేదు కదా, నేను కాంటాక్ట్ చేయడానికి లేదు. ఈ రోజు మిస్ అయిపోతే ఎస్ బిల్ కట్టాల్సిన పని లేదు, పరీక్ష రాయడు కదా, నువ్వు కూడా తప్పించుకున్నట్లుంటదే అని నాకు ఒక్కసారి మనసులో అనిపించింది. నాలాంటి వాడు పారిపోవచ్చా? నెహెమ్యా నాలాంటి వాడు దిగి రావాలా? యు ఆర్ యూనిక్. ఇలా ఉన్న దేవుడు గొప్పవాడు. నాకంటే తక్కువ వయసు ఉన్నవాడు, నాకంటే తక్కువ చదువుకునే ఒక యవనస్తుడు, వాళ్ళంటి వాళ్ళ కొరికే దేవుడు నన్ను ఇక్కడ పెట్టాడేమో. ఎస్తేరుతో మొర్దెకాయి అదే అన్నాడు కదా, ఇందు నిమిత్తమే నీవు ఇక్కడికి వచ్చితివేమో. ఒకవేళ నువ్వు ఇప్పుడు సహాయం చేయకపోతే యూదులకు సహాయం మరొక దిక్కు నుండి వస్తుంది. నేను అనుకున్నా ఇంకా తప్పదు, ఐ హ్యావ్ టు ఫేస్ దిస్. ఎట్లా వస్తుందో తెలియదు. 9:30కి అప్పుడే జస్ట్ మ్యారీడ్ కపుల్ ఒకళ్ళు నా ల్యాబ్లోకి వచ్చినారు. వచ్చి వాళ్ళు విష్ చేశారు, కూర్చొని మాట్లాడుతున్నారు. మేము ఈ పరిచయం తోటి చాలా మేలు పొందాం బ్రదర్, మీకు కనిపించి ప్రార్థన చేయించగలదామని వచ్చినారు అని అన్నారు. వాళ్ళు చెప్పే మాటలు వాళ్ళు చెప్తూనే ఉన్నారు. నా మనసులోనేమో ఆలోచనలు, సందేహాలు ఉన్నాయి. ప్రార్థన అయిపోయిన తర్వాత వాళ్ళు వెళ్తూ అన్నారు, అన్న ఇదిగో ఒక కవర్ తీసుకోండి ఇది. నేను అన్నాను, నాకేమి ఇప్పుడు అవసరం లేదు, నేనే పెళ్ళి అయింది కనుక మీకు ఏదైనా గిఫ్ట్ ఇవ్వాలి, కానీ మీరు నాకు ఇవ్వడం ఏంటంటే, లేదు ఇది మీరు వేరే వారి కొరకు వాడవచ్చు. మాట నా మనస్సును పగిలించి చేసింది. సరే మీరు తీసుకెళ్ళానన్నా వాళ్ళు వినలేదు. అక్కడి నుండి వాళ్ళు వెళ్ళిపోయారు. ఒకవైపు నుండి వాళ్ళు వెళ్ళిపోతే దాదాపు 10 వస్తుంది. 10కి అబ్బాయి ఇచ్చినాడు. వాళ్ళు ఇచ్చిపోయిన కవర్ ఓపెన్ చేసి చూసే ధైర్యం నాకు లేదు, ఎందుకంటే నాకు అంత విశ్వాసం లేదు. ఎక్కువ ఉంటే ఇట్స్ ఓకే, తక్కువ ఉంటే అన్న మీరు 10 గంటలకు రమ్మన్నారు కదా. నేను అన్నాను, బ్రదర్ నా ముందు కవర్ ఉంది, దాన్ని ఓపెన్ చేయండి అన్న. ఆయన ఓపెన్ చేస్తుంటే నా మనసు అంతా ద్రవీకరించిపోయింది. ఒకవేళ తక్కువ ఉంటే ఓపెన్ చేసి ఆ తర్వాత ఆ బ్రదర్ని అడిగాను, బ్రదర్ ఎంత ఉంది, మీకు సరిపోయిందా? ఆయన అన్నాడు, కరెక్ట్గా 5,000 ఉందన్న అన్నాడు. కళ్ళు చెమ్మగిల్లాయి. నాలాంటి వాళ్ళ ద్వారా కూడా దేవుడు వేరే వారికి సహాయం చేస్తాడా? అదే సాధ్యమైనప్పుడు మీలాంటి భక్తుల ద్వారా ఎందుకు చేయలేడు? నాలాంటి భక్తిహీనను వాడుకుంటే మీలాంటి భక్తులను వాడుకోడా? నాలాంటి సామాన్యమైన టీచర్ని వాడుకుంటే మీలాంటి గొప్ప ఇంజనీర్లను దేవుడు వాడుకోలేడా? దేవుని చిత్తంలో ఉన్న వారి మోటివ్స్ దేవుడు చూస్తాడు. ప్రతి విషయంలోనూ కృతజ్ఞతాస్తుతులు చెల్లించడం, ఇలాగ చేయట క్రీస్తు యేసునందు మీ విషయమే ఆయన చిత్తం.